బేసిక్‌గా మన ఇండియన్స్ కాక దూరపు కొండలను చూసి నునుపు అనుకుంటారు. కానీ అక్కడికెళ్తే తెలుస్తుంది అది నునుపు కాదు, మన కొండల కంటే కూడా గరుకు అని. అది ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, హాలీవుడ్ సినిమాల్లోని సూపర్ హీరోలని చూసి మన వాళ్ళు చంకలు గుద్దేసుకుంటారు. మరి మన హిందూ మైథాలజికల్‌లో ఎందరో సూపర్ హీరోలు ఉన్నారు. మరి ఆ సూపర్ హీరోలని బేస్ చేసుకొని ఒక సినిమా తీస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ కాదు, వరల్డ్ నంబర్ 1 సినిమా అనేది అవుతుంది. మరి అదే విధంగా ఇప్పుడు రెబెల్ స్టార్ 'ప్రభాస్‌తో' 'నాగాస్విన్' తీస్తున్నాడు భయ్య. అది కూడా ఫ్యూచరిస్టిక్‌లో తీస్తున్నాడు. 'కల్కి 2898 ఏడి'. మరి దాదాపుగా 850 సంవత్సరాల పైన స్టోరీ అనేది 'నాగస్విన్' మనకు చూపిస్తున్నాడు. మరి అందులో సూపర్ హీరోకి సరైన ధీరుడు, ధీటుగా మన రెబెల్ స్టార్ 'ప్రభాస్' నటిస్తున్నాడు. వరల్డ్ వైడ్‌గా మంచి బజ్ అనేది ఏర్పడింది. ఇక ఆ విషయం పక్కన పెడితే భయ్య, పొద్దుటి నుంచి కూడా 'కల్కి' నుండి మ్యూజిక్ ఒకటి లీక్ అయింది అనే వార్తలు వస్తున్నాయి. బేసిక్‌గా అది లీక్ కాదు, వాళ్ళే సర్ప్రైజ్ ఇచ్చి రిలీజ్ చేశారనమాట. అసలు మ్యాటర్ ఏంటంటే, 'కల్కి' మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మ్యూజిక్ కాన్సర్ట్లో పాల్గొన్నాడు భయ్య. మరి ఆ మ్యూజిక్ కాన్సర్ట్లో ఈ 'కల్కి' యొక్క గ్లింప్స్ మెయిన్ థీమ్ మ్యూజిక్ని రిలీజ్ చేశాడు. మరి ఆ మ్యూజిక్ విన్ననే ఆ కాన్సర్ట్లో ఉన్న ఆడియన్స్ అందరూ కూడా గూస్ బంప్స్తో, కేరింతలతో, గొడవలతో గోల చేసేసి ఆ కాన్సెప్ట్ మొత్తం కూడా అల్లాడించేశారనమాట. దాంతోనే చెప్పేవచ్చు ఈ 'కల్కి'పై ఆడియన్స్‌కి ఎంత హైపు, బజ్ అనేది ఉందని. మరి ఆ వీడియో గాని మీరు చూడాలనుకుంటే 'కల్కి లీకెడ్ మ్యూజిక్' అని కొట్టండి యూట్యూబ్‌లోనే మీకు దొరికేస్తది. అదనమాట మెయిన్ మ్యాటర్. మరి దీని మ్యూజిక్కే ఈ విధంగా కేరింతలు కొడుతున్నారు ఆడియన్స్ అంటే, రెబెల్ స్టార్ 'ప్రభాస్' యొక్క ఐకానిక్ మెయిన్ మ్యూజిక్‌ని గాని రిలీజ్ చేస్తే, ఇక సినిమానే రిలీజ్ చేస్తే, ఇక గూస్ బంప్స్ అనే పదం చిన్న పదం అయిపోద్దనమాట. మరి నేనైతే ఆ మ్యూజిక్ విన్నాను. చాలా బాగుంది. మీరు గాని వింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.